నమస్కారం, మీరు చూస్తున్నది TG24 టీవీ. నేను సుమలత. ముందుగా బులెటిన్ లోని ముఖ్యాంశాలు. బహదూర్పల్లి గ్రీన్ హిల్స్ లో భారీ అగ్ని ప్రమాదం. సాయి విద్యానికేతన్ పాఠశాలలో ఘనంగా పట్టాల ప్రదానం. కుకట్పల్లి డిగ్రీ కళాశాలలో నూతన భవనాన్ని ప్రారంభించిన కలెక్టర్ మనోజ్ చౌదరి. జీడిమెట్ల ఇండస్ట్రియల్ ఏరియాలో భారీ అగ్ని ప్రమాదం. జమ్మలమడుగులో బస్సుల్లో చోరీలకు పాల్పడిన ముఠా అరెస్ట్. అంగరంగ వైభవంగా మార్కపురం బ్రహ్మోత్సవాలు. దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై HIV అవగాహన మానవహారం. ఆటోనగర్ లో ఇసుక లారీ యజమానుల నిరసన. జీవన్ రెడ్డిపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ విమర్శలు. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ PS పరిధిలోని బహదూర్పల్లి గ్రీన్ హిల్స్ కాలనీలో అగ్ని ప్రమాదం. ఓ డెకరేషన్ క్రాఫ్ట్ షాప్ గోదాంలో ఎగిసి పడుతున్న మంటలు. పక్కనే ఉన్న అపార్ట్మెంట్ లో పార్కింగ్ చేసిన వాహనాలకు అంటుకున్న మంటలు. ఫైర్ ఇంజిన్ సహాయంతో మంటలు అదుపు చేస్తున్న ఫైర్ సిబ్బంది. భారీగా నష్టం. మల్లాపూర్ పరిధిలోని శక్తి సాయి నగర్ కాలనీలో ఉన్న సాయి విద్యానికేతన్ హై స్కూల్లో విద్యార్థుల ప్రతిభను ప్రోత్సహిస్తూ పట్టాల ప్రధానోత్సవ కార్యక్రమం గురువారం వైభవంగా నిర్వహించారు. 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి LKG, UKG మొదటి తరగతి పూర్తి చేసిన చిన్నారులకు గ్రాడ్యుయేషన్ మెరిట్ సర్టిఫికెట్లు అందజేశారు. పాఠశాల వ్యవస్థాపక కరెస్పాండెంట్ R ఏకాంబరనాథ్ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు పురస్కారాలు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1994లో ప్రారంభమైన ఈ పాఠశాల 3 దశాబ్దాలకు పైగా నాణ్యమైన విద్యను అందిస్తూ విద్యార్థుల సర్వతోముఖ అభివృద్ధికి కృషి చేస్తోందని తెలిపారు. పుస్తక విద్యతో పాటు క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో విద్యార్థులను ప్రోత్సహించడం ద్వారా ఆత్మవిశ్వాసం పెరుగుతుందని పేర్కొన్నారు. చిన్నారులు తమ తొలి విద్యా దశ పూర్తి చేసి తదుపరి తరగతులకు చేరడం ఆనందకరమని, వారి భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కార్యదర్శి ఆర్ ఉమామహేశ్వరి, ప్రధానోపాధ్యాయులు ధనుంజయరావు, చిత్తలక్ష్మి ప్రసన్న, పి పద్మావతి, ఉపాధ్యాయులు మరియు పెద్ద సంఖ్యలో విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. I'm Harita. I'm working as a pre-primary teacher. So I love this school very much. Why? Because the students are very cooperative here, and moreover, this school has many facilities and amenities. So every student is eager to learn here. We conduct activities. We also take meetings. We take the parents' reviews. And I'm working since 2022 from here. Thank you. సంస్థ 1994లో స్థాపించబడ్డది. శ్రీమతి శారదా మేడం ఈజ్ ద ఫౌండర్. అండ్ ఇప్పుడు 32 సంవత్సరాలు గడిచిపోయింది. ఇక్కడ ఎంతో మంది విద్యార్థులు ఇక్కడ నుంచి 10th క్లాస్ పాస్ అయ్యి వాళ్ళు మంచి ఉన్నతమైన పదవులలో ఉన్నారు. ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా ఈ విద్యాలయం యొక్క ఆశయం ఏంటంటే పిల్లల్ని తీర్చిదిద్దడమే కాకుండా మామూలుగా మార్కుల పద్ధతి కాకుండా వాళ్ళలో క్యారెక్టర్ డెవలప్ చేయడానికి మేము కష్టపడ్డాం. ఇదంతా కూడా చాలా మట్టుకు ఇది కొంతమంది ఇది ఎలా అనుకుంటారంటే ఏదో బిజినెస్ ఫోటో, కానీ ఇన్స్టిట్యూషన్ని మేము ఇది మా ఓన్ బిల్డింగ్. రెండోది ఏంటంటే మనం దీనికి ఏ టీచర్ని కూడా ఇబ్బంది పెట్టకుండా, పేరెంట్స్ కూడా ఇబ్బంది పెట్టకుండా ఈ విద్యా సంస్థని ఇన్ని సంవత్సరాలు చేయగలుగుతున్నాం అంటే మా పేరెంట్స్ కోఆపరేషన్ అండ్ ఆల్సో టీచర్స్ కోఆపరేషన్ ఇవన్నీ వల్ల ఈ విద్యా సంస్థ ఈ విధంగా ముందుకు సాగుతుంది. ఇంకా చేయాలనే తలంతో ఉన్నాం. అందరికీ ఈ కార్యక్రమం ఈరోజు ఈ సెలబ్రేషన్ చేసిన కార్యక్రమం ఎవరైతే వచ్చిన పేరెంట్స్ కానీ, మళ్ళీ ఈ ఆర్గనైజేషన్లో ముఖ్య పాత్ర వహించిన మా టీచర్లందరికీ కూడా, మా ప్రిన్సిపాల్కి, మా సెక్రటరీ మేడం అందరికీ కూడా నేను నా తరఫున
శుభాశిష్యులు తెలియజేస్తున్నారు. కుకట్పల్లి గవర్నమెంట్ కళాశాలలో నూతనంగా నిర్మించిన భవనాన్ని ఈ రోజు ప్రభుత్వ వైపు ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ మనోజ్ చౌదరి, కుకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, కుకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పండి రమేష్ లు ముఖ్య అతిథులు హాజరై రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా పట్నం మహేందర్ రెడ్డి, కలెక్టర్ మనోజ్ చౌదరిలు మాట్లాడుతూ నూతన భవనాన్ని నిర్మించి అందుబాటులోకి తీసుకురావడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ విద్యార్థులు చదువుపై దృష్టి పెట్టి ర్యాంకులు సాధించి వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని కోరారు. కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ గతంలో పేద విద్యార్థులు ప్రభుత్వ కళాశాలలో చదువుకోవాలంటే నాంపల్లి వెళ్లి చదువుకునేవారని, నేను ఎమ్మెల్యే అయిన తర్వాత కూకట్పల్లికి ప్రభుత్వ ఇంటర్ డిగ్రీ కళాశాల కావాలని పోరాడి కూకట్పల్లికి తీసుకొచ్చానని, ఈ రోజు కూకట్పల్లి డిగ్రీ కాలేజీ రాష్ట్రంలోని అగ్రగామిగా నిలిచిందన్నారు. జూనియర్ కళాశాల, డిగ్రీ కళాశాలలో ఒకే క్యాంపస్ లో ఉండడంతో స్థలం సరిపోక 2 కళాశాలల విద్యార్థులు, అధ్యాపకులు చాలా ఇబ్బందులు పడుతున్నారని, కాబట్టి బాలానగర్, కేపీహెచ్పీ ప్రాంతాల్లో ఎక్కడైనా సరే 4 ఎకరాల స్థలం కేటాయించాలని కోరారు. ప్రభుత్వ నిధులు లేకపోతే సిఎస్ఆర్ నిధులతో భవనాలను నిర్మించేందుకు తాను కృషి చేస్తానని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తెలియజేశారు. అలాగే స్టూడెంట్స్ కు ల్యాప్టాప్లు, అంగన్వాడీ టీచర్స్ కు సెల్ ఫోన్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కలెక్టర్ మరియు పలువురు ప్రజాప్రతినిధులు, కళాశాల అధ్యాపకులు పాల్గొన్నారు. కూకట్పల్లి ఎమ్మెల్యే శ్రీ మాధవరం కృష్ణారావు గారు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ గారు, అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ చైర్మన్ గారు, అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీస్, పబ్లిక్ రిప్రజెంటేటివ్స్, ప్రెస్ మీడియా, ప్రిన్సిపల్ ఆఫ్ దిస్ కాలేజ్, faculty of this college, and especially students who have come here assembled for this momentous occasion. I welcome one and all. Today we all feel very happy to see that the infrastructure which is needed for this college has come up in such a beautiful way. Last time when I visited, there were certain requirements that the college had expressed through their principal, and we had assured from the government side that they will definitely take this forward in ensuring that this becomes a better learning place. So today we have inaugurated 4.95 crores worth building under PM Usha, as well as laid the foundation stone with 2.84 crores under DMFT for construction of the second floor. It is very heartening to see that students have gathered here in big numbers. My humble and sincere request to all the students would be 3-4 specific issues I wanted to talk with you all. First would be, apart from your regular learning as well as the academic inputs that you receive, if you want to stay competitive in this environment in today's world, you need to augment your skills. Not just the regular curriculum that you go through, but additional skills. For example, I am a mechanical engineer. When I was in my second year, I did certain designing courses. Most of you might be proficient in Word, Excel, PowerPoint. But today with the advent of artificial intelligence and big data analytics, ChatGPT, Gemini, Perplexity, there are so many AI tools which have made your work very easy. You should know how to integrate Excel, Word, PowerPoint into ChatGPT and probably solve any given problem within few minutes, which would have taken hours earlier. So first request is skills augmentation apart from your regular curriculum. Second would be, whatever you learn here is your database, is your benchmark. If you can present it in an acceptable way. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని జీడిమెంట్ల పారిశ్రామిక వాడలోని
రామిరెడ్డి నగర్ లో అగ్ని ప్రమాదం. ఓ అక్రమ సాల్వెంట్ డ్రమ్స్ గోదాంలో ఎగిసిపడుతున్న మంటలు. ప్రమాదంలో రోడ్లపై ఎగిసిపడుతున్న కెమికల్ సాల్వెంట్స్ డ్రమ్ములు. భయాందోళనలో స్థానిక ప్రజలు. మంటలను అదుపు చేస్తున్న ఫైర్ సిబ్బంది. బస్సు ప్రయాణికుల లక్ష్యంగా దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాను జమ్మలమడుగు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా జమ్మలమడుగు పట్టణ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, జమ్మలమడుగు సబ్ డివిజన్ లిమిట్స్ లో ఈ బస్సుల్లో ఎక్కి ప్రయాణికుల బ్యాగుల్లోంచి దొంగతనాలు చేసిన కేసుల్లో మనం డిసెంబర్ నెల 29వ తేదీన మనం కొంతమంది నేరస్తులను అరెస్ట్ చేసి జైలుకు పంపించడం జరిగింది. దానిలో భాగంగా వీళ్ళంతా గోకవరంకు సంబంధించిన వాళ్ళు. తొండా పోసమ్మ, తొండా పోతురాజు, కావాటి అరుణ, ఇక్కడ పులివెందులు ఆమె. అంటే ఈ కావాటి అరుణ అనే ఆమె వాళ్ళకి షెల్టర్ ఇస్తూ ఉంది. ఈ పోతురాజు, పోసమ్మ అనేది వాళ్ళ టీంతో కలిసి ఈ కావాటి అరుణ సహాయంతో అన్ని చోట్ల అంటే కడప జిల్లాలో దాదాపు 23-24 నేరాల్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. తర్వాత ఎర్రగుంట్ల సిఐ గారు వాళ్ళ టీము ఈ బ్యాచ్ మొత్తాన్ని అరెస్ట్ చేసి దాదాపు 80 లక్షల ప్రాపర్టీని రికవర్ చేసి పంపించడం జరిగింది. అయితే వీళ్ళ ప్రీవియస్ రికార్డు తీస్తే వీళ్ళ మీద నెంబర్ ఆఫ్ కేసెస్ ఆల్ ఓవర్ ద స్టేట్ రిజిస్టర్ అయ్యి ఉన్నాయి. చాలా గుంటూరు కానీ అటు విజయవాడ కానీ ఆ కేసెస్లో ఉన్నాయి. ఆ రికార్డ్ అంతా తీసి మా ఎస్పీ నచికేత విశ్వనాథ్ గారి ఆదేశాల మేరకు పీడీ యాక్ట్ ప్రపోజల్ తయారు చేసి తొండా పోసమ్మ మీద, తొండా పోతురాజు మీద, కావటి అరుణ మీద పీడీ యాక్ట్ ప్రపోజల్స్ పంపించడం జరిగింది మా ఎస్పీ గారి ద్వారా. అది కలెక్టర్ గారు పర్సూ చేసి వాళ్ళ ముగ్గురికి 1 year పాటు డిటెన్షన్ కింద ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. వాళ్ళని నిన్న తొండా పోసమ్మ, తొండా పోతురాజు అనే వారిని నిన్న పంపించడం జరిగింది. ఇంకొకళ్ళని ఒంగోలులో జైల్లో ఉంటే వాళ్ళు ఈరోజు మా వాళ్ళు వెళ్ళారు ప్రొడ్యూస్ చేయడానికి. వీళ్ళందరినీ కూడా ఇంకొక 1 year పాటు జైల్లోనే ఈ ఆర్డర్ ప్రకారంగా ఉంటారు. మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి మార్కాపురం పట్టణంలో అంగరంగ వైభవంగా జరుగుతున్న శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ రోజు స్వామివారికి హనుమంత వాహన సేవలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను అలరించాయి. హెచ్ఐవి ఎయిడ్స్ పై అవగాహన పెంపొందించేందుకు తెలంగాణ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ఆధ్వర్యంలో దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ పై మానవహారం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి దామోదర్ రాజనరసింహ పాల్గొని హెచ్ఐవి పై ఉన్న అపోహలను విడిచిపెట్టి ప్రజలు సరైన అవగాహన పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు. అలాగే హెచ్ఐవి బాధితులకు సమాన హక్కులు, గౌరవం కల్పించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని మంత్రి స్పష్టం చేశారు. రంగారెడ్డి జిల్లాలో ఇసుక లారీ యజమానులు ప్రభుత్వ నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫిట్నెస్ రేడియం స్టిక్కరింగ్ ధరలను పెంచుతూ ప్రభుత్వం జారీ చేసిన జీవోకు వ్యతిరేకంగా ఆటో నగర్ లో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా జీవో కాపీలను తగలబెట్టి తమ ఆందోళనను వ్యక్తం చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న రవాణా చట్టాల కారణంగా లారీ యజమానులు ఆర్థికంగా తీవ్ర నష్టాలు ఎదుర్కొంటున్నట్లు వారు ఆరోపించారు. వాహనాల పిక్నిక్ ఛార్జీలను, వాహనాల పిక్నిక్ ఛార్జీలను, వాహనాల రేడియం పిక్నిక్ ఛార్జీలను, వాహనాల రేడియం పిక్నిక్ ఛార్జీలను, లారీ యజమానుల ఐక్యత, లారీ యజమానుల ఐక్యత, రవాణా రంగాన్ని, రవాణా రంగాన్ని, రవాణా రంగాన్ని. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పార్టీ సీనియర్ నాయకుడు టి జీవన్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు. హైదరాబాద్ లోని గాంధీ భవన్ లో మాట్లాడిన ఆయన జీవన్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ 14 సార్లు బి ఫారం ఇచ్చిందని గుర్తు చేశారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులను బట్టి ముందుకు సాగాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
ప్రస్తుత జీవన్ రెడ్డి చేస్తున్న విమర్శలను ప్రజలు పట్టించుకునే స్థితిలో లేరని వ్యాఖ్యానించారు. గతంలో బీఆర్ఎస్ పై జీవన్ రెడ్డి చేసిన విమర్శలను కూడా గుర్తు చేసుకోవాలని సూచించారు. జీవన్ రెడ్డి గారు విమర్శిస్తే ప్రజలు ఇవాళ చాలా తెలివిగా అర్థం చేసుకునే పరిస్థితి. పెద్ద ఆయన మేము చాలా గౌరవం ఇచ్చాము, ఇప్పటికి కూడా ఇస్తాం. జీవన్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీలో లభించినటువంటి అవకాశాలు 14 మార్లు బీఫామ్ తీసుకున్నటువంటి నాయకుడు ఇవాళ ఈ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో ఎవరూ లేరు. అవకాశాలు వచ్చాయి, కానీ సందర్భాన్ని బట్టి మెదులుకొని ఉన్న పరిస్థితులు బట్టి మెదులుకోవాల్సిన అవసరం ఉన్నప్పటికీ కూడా వారు పార్టీని వదిలినారు. ఆయన ఏ విమర్శ చేసినా కాంగ్రెస్ నాయకత్వం కానీ రాష్ట్రంలోని ప్రజలు కానీ దాన్ని విశ్వసించే పరిస్థితి లేరు. జీవన్ రెడ్డికి పార్టీ ఇవ్వాల్సినంత ఇచ్చింది, వారు కూడా పార్టీకి సేవ చేశారు. ఇది ముగిసిన అధ్యాయం కాంగ్రెస్ పార్టీలో. మరిన్ని తాజా అప్డేట్స్ కోసం TG24 టీవీని చూస్తూనే ఉండండి.